Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Hare 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 Krishna Krishna చాలా మంది నామం చెప్పట్లేదు. Hare Rama Ram Hare 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 Krishna Krishna Hare 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 Rama Ram Hare 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 Krishna Krishna Hare 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 Rama Ram Hare 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 Krishna Krishna Hare 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 Rama Ram Hare 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 Krishna Krishna Hare 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 Rama Ram Hare Jaya Radha Gopinatha Radhe Jaya Radha Gopinatha Radhe Jaya Radha Parthasati Radhe Jaya Radha Parthasati Radhe Jaya Radha Krishna Chandra Radhe Jaya Radha Krishna Chandra Radhe Jaya Jagannatha Baladeva Jaya Subhadra Maye Jaya Jagannatha Baladeva Jaya Subhadra Maye Jaya Govinda Srinivasa Govinda Jaya Govinda Srinivasa Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Prabhupada Jaya Prabhupada Jaya Gurudev Jaya Gurudev जगतगुरु श्रील प्रभुपाद की राधा गोपीनाथ की राधा पार्थसारथी की राधा कृष्ण चंद्र की जगन्नाथ बलदेव सुभद्रा माई की गोविंद श्रीनिवास की गौरनिताई की हरिनाम संकीर्तन की कृष्णाष्टमी महामहोत्सव की निताई गौर प्रेमानंदे हरि बोल। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः वं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले
श्रीमते जयपताकस्वामिनिति नामिने नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणीं निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण अंदरिकी శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రేపు సంవత్సరం అంతా మనం వేచి చూసేటువంటి దినం అన్నమాట. కృష్ణ భక్తులందరికీ కూడా సంవత్సరంలో ఏంటయ్యా గొప్ప పండగ అంటే కృష్ణాష్టమి. అవునా? వెయిట్ చేస్తారా కృష్ణాష్టమి కోసం అందరూ? సో నిన్న నేను చెప్పినట్టుగా కృష్ణాష్టమి ఉత్సవాలు కేవలం రాజమహేంద్రవరంలోనే కాదు, స్వామి ప్రభుపాదుల వారు ఈ యొక్క ఇస్కాన్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా స్థాపించడం వల్ల ప్రపంచమంతా కూడా ఈరోజు కృష్ణాష్టమి ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నారన్నమాట. స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడం కోసం 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా కూడా పర్యటించి ఆయన ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. అంటే మీకు అందరికీ దాంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఎంతమందికి తెలుస్తుందో తెలీదో, వ్యక్తుల్ని మార్చడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన ఇంట్లో వాళ్ళనే మార్చలేం మనం, చాలా చాలా కష్టం. అవునా? అంగీకరిస్తారా? ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒకసారి ఒక భక్తుడు పూర్వపు కాలంలో ఏంటి అంటే తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు భిక్షాటన చేసి తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళంట. అక్కడ 2 కారణాలు ఉన్నాయి భిక్షాటన చేయడానికి. ఒకటేంటి అంటే తనలో ఉన్నటువంటి అహాన్ని చంపుకోవడం. ఎవరి దగ్గరికైనా దేహి అంటే అందరి తల్లులు బెటరు, ఏమైనా దున్నపోతులాగున్నావు పో అంటారు. ఒకసారి బుద్ధుడు అంతటి వాడు ఆయన భిక్షాటనకి వెళ్తే ఒక ఆమె నోటికి వచ్చినట్టు తిట్టిందంట. ఏం మనిషి అట్లా పెరిగి ఉన్నావు, భిక్షాటనకు వచ్చావు, ఎవరు? బుద్ధ భగవానుణ్ణి. ఆయన శిష్యులందరూ కూడా చాలా కలత చెందారు. వాళ్ళు కొంచెం ఆగ్రహించే లోపల బుద్ధుడు వాళ్ళని ఆపాడనమాట. ఆపితే ఆమె తిట్ల దండకం అంతా అయిపోయిన తర్వాత బుద్ధుడు చాలా సున్నితంగా, ఏమ్మా నాది భిక్ష పాత్ర ఉంది కదా, అది నీకు ఇస్తాను, తీసుకుంటావా అన్నాడు. నీ భిక్ష పాత్ర నాకు దేనికి? నేను తీసుకోను. నేను నీకు ఇచ్చి నువ్వు తీసుకోకపోతే ఏమవుతుందమ్మా అని. అది నీదే అవుతుంది అని చెప్పి ఆమె అంటుంది. అప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోకపోతే ఏమవుతుందమ్మా అంటాడు. అప్పుడు నావే అవుతాయి అంటుంది. సో ఈ రకంగా భిక్షకి వెళ్ళడం ఎందుకు అంటే శిష్యుడిగా గురువు దగ్గర శరణాగతి పొందినప్పుడు తనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోవడం కోసం భిక్షాటనకి వెళ్తారు. సో ఈయన ఇంకొక కారణం ఏంటి అంటే ఆ తీర్థయాత్రలకి ఎవరెవరైతే భిక్ష ఇస్తారో అదంతా కూడా తీర్థయాత్ర ఖర్చు పెడితే ఆ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇతను చేసిన తీర్థయాత్రలో ఫలం దక్కుతుంది అనేటువంటిది రెండో కారణం అన్నమాట. సో ఒక వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ పోతుంటే ఒక దుకాణానికి వెళ్ళాడు. ఆ దుకాణం యజమాని యొక్క కుమారుడు కొంచెం ముందుకు జరిగితే వెనకాల వాళ్ళు కూడా కూర్చుంటారు. కొంచెం గ్యాప్ ఉంది కదా, జరగండి కొంచెం. అప్పుడు ఆ దుకాణం యొక్క యజమాని కుమారుడు ఏమన్నాడంటే, ఏమయ్యా భలే ఆయన దగ్గరికి వచ్చావు భిక్ష ఎత్తడానికి, మా నాన్నగారు పెళ్ళికి కూడా బిచ్చం పెట్టడు, అటువంటి ఆయన దగ్గరికి వచ్చావు, అయినా కానీ
నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళడానికి భిక్షాటన చేస్తున్నావని అర్థమైంది. మా తండ్రి గారిని కూడా నీతో తీసుకెళ్ళు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా నాకు తెలిసి వ్యాపారం 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 అని చెప్పి ఏ పుణ్యకార్యం చేయలేదు ఆయన. నీతో తీర్థయాత్రలకు తీసుకెళ్ళవయ్యా అన్నాడు. మీ తండ్రి గారు అంగీకరిస్తే తీసుకెళ్తానండి అన్నాడు. వెళ్ళి నాన్నగారు ఈయనతోటి తీర్థయాత్రలకు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటే, ఏయ్ నేను వెళ్తే వ్యాపారం ఏంట్రా, ఎవరు చూసుకుంటారా వ్యాపారం, బలివాడివే అన్నాడు. వ్యాపారం నేను చూసుకుంటాను, మీకు హామీ ఇస్తాను, దయచేసి వెళ్ళండి అన్నాడంట. అంటే అతి కష్టం మీద అంగీకరించాడు. ఈయన వెనకాల బయలుదేరాడు. దక్షిణ భారతం అంతా అయిపోయింది. ఇంక ఇటు ఉత్తరానికి వెళ్ళారు. ఏ దేవస్థానానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆ మనిషి అట్టున్నాడంటే రాయిలాగా నీలుక్కొని, ఎవరికన్నా దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో కొంచెం ముఖం నవ్వడము, దండం పెట్టడము ఇటువంటివన్నీ ఉంటాయి. ఏదో అక్కడ జరిగే సత్సంగంలో పాల్గొంటే కొంచెం ఏదైనా ఫీలింగ్స్ మారడం. వీడికి అసలు ఏం లేదు, ఇట్టే రాయిలాగా ఉన్నాడు. ఒరే బలేటోడు దొరికాడు నాకు తోడు అనుకున్నాడు ఈ భక్తుడు. కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ కాశీ విశ్వనాథుని చూసినా కానీ అంతే, ఏం చలనం లేదు. అక్కడ మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది. శవాలు రాత్రి పగలు తగలబెడుతుంటారు. అక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఆ యొక్క శ్మశానం దగ్గర వందల శవాలు తగలబెడుతున్నా కానీ ఆ శవం తగలబడినటువంటి వాసన మనకు రాదనమాట. అంటే ఇటువంటి మహత్యాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అవన్నీ చూసినా కానీ ఏంలాగే మనకేం కరగదు. సో ఆ శ్మశానం పక్క దగ్గర వచ్చిన తర్వాత వీడి వ్యాపారస్తుడు అని చెప్పి నిట్టూర్చాడంట. అప్పుడు ఈ భక్తుడు అనుకున్నాడు, శ్మశాన వైరాగ్యం అంటారు కదా, దేవాలయాలు పుణ్యక్షేత్రాలు తిరిగితే వీడికేమీ మార్పు రాలేదు, శ్మశానం ముందుకు వచ్చేసరికి అని చెప్పి అన్ని నిట్టూరుస్తున్నాడు. ఏమండి అటు నిట్టూర్చారని అడిగాడంట. అడిగితే చాలా తప్పు చేశాను అబ్బాయి జీవితంలో అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు అనుకున్నాడు, నిజంగానే ఆత్మ సాక్షాత్కారం కలిగి పోయినట్టుంది వీడి దగ్గర, తప్పు చేశానని కూడా ఒప్పేసుకుంటున్నాడు, ఏంటండి మీరు చేసిన తప్పు అన్నాడంట. అప్పుడు వీడు అన్నాడంట, విలువలు తెలియకుండా బట్టల వ్యాపారం చేశాను, కట్టెల వ్యాపారం చేస్తుంటే ఆదాయం బాగా వచ్చి ఉండేది, ఎన్ని సవాళ్ళు తగలబెడుతున్నారో చూడు ఇక్కడ అన్నాడంట. ఓరి మహానుభావ, నీలాంటి మార్చడం ఎవడి వల్ల కాదురా అని చెప్పి. సో ఈ రకంగా వ్యక్తుల్ని మార్చడం అన్నటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. స్వామి ప్రభుపాదుల వారు ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ప్రపంచవ్యాప్తంగా క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్ని కూడా ప్రభుపాదుల వారు మార్చడం జరిగింది. అయితే మనకేంటి అంటే మార్పు రావాలా భగవంతుడు అంటే, ఇప్పుడు మనమంతా చాలా ఏదో చెప్తారు స్పీడ్ యుగం అంట, కలియుగం చాలా స్పీడ్ అంట. స్పీడ్ దేనికి స్పీడు, చావడానికి స్పీడు, అన్నిటికీ అన్న అదే ఎక్కువగా ఉంది. సో మరి భగవంతుడు అంటే కూడా వీళ్ళకేంటి అంటే టక్కన అర్థమైపోవాలి. ఇమీడియట్గా ఆయన వచ్చేసి ముందు నిలబడుకొని ఏమయ్యా ఏం కావాలి నీకని అడిగేయాలి. ఒక ఆఫ్టర్ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడానికే మనకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మరి భగవంతుడు ఎవరు అనుకున్నారు, మొట్టమొదట ఆయన స్థానం ఏంటో అర్థం చేసుకోవాలి. నీకు అంత సులభంగా ఆయన ప్రత్యక్షం అవడానికి. ఆయన ఎవరు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. అఖిలాండ కోటి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో లెక్కలేదంట. వీటన్ని ఒక చిన్న అధికారిని కలవడానికే చాలా కష్టం అంటే మరి ఆయన్ని కలవాలా అంటే ఆయన ఎంత పెద్ద ఆయన అనేది మొట్టమొదట అర్థం చేసుకోవాలా. అఖిలాండ కోటి ఒక బ్రహ్మాండం, 14 భూన భాండాలు కలిసి ఒక బ్రహ్మాండం. అటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఆయన నాయకుడు. అంత గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భగవంతుడు అంటే అంత గొప్ప ఆయన. సో మా ఆయన ఒక డిగ్రీ, ఇక డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది డిగ్రీ మీకు పొందడానికి? 15 సంవత్సరాలు పట్టిందా? అంటే ఒకటో ఎల్కేజీ నుంచి లెక్కేద్దాం, అంటే 3 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు పట్టింది. ఒక డిగ్రీ కావడానికి 15 సంవత్సరాలు కావాలి మనకు. కానీ భగవంతుడు
ఈ యొక్క గ్రంథం గురించి ఏం చెప్తున్నాడంటే ఇది ఆధ్యాత్మిక గ్రంథం, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, కర్మ గురించి, కాలం గురించి, ప్రకృతి గురించి, ఇన్ని సత్యాల గురించి తెలియపరిచేటువంటి ఈ గ్రంథం గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. విద్యలన్నిటిలోకి రాజు, రహస్యాలన్నిటిలోకి రహస్యం, చాలా పవిత్రమైంది, చాలా ఉత్తమమైంది, ప్రత్యక్షావగమం. దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇదే ధర్మం, సుసుఖం కర్తుమవ్యయం. ఇది ఎవరైతే ఆచరిస్తారో ఆనందంగా ఆచరింపదగినటువంటి తత్వం ఇది అంటాడు. ఆనందంగా సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం ఏడుస్తూ కాదు, అట కాదు, ఇది తెలిసే కొంది ఆనందం, శాంతి, సుఖం ఇవన్నీ కూడా భగవద్గీత జ్ఞానం ద్వారా వస్తాయి. అంత గొప్ప జ్ఞానాన్ని మనం పొందాలా అంటే కొంత తపస్సు చేయాల. అదే బుద్ధ భగవానుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తే ఒక రాజు విలువైనవి భిక్ష ఇస్తే విలువైన జ్ఞానం నాకు ఇస్తాడు బుద్ధుడు అని చెప్పి ఒక వెండి పళ్ళెం నిండుకు పంచభక్ష పరమాణాలన్నీ పెట్టుకొని బుద్ధుడికి ఇవ్వడానికి వచ్చాడంట. బుద్ధుడు భిక్షాందేహి అనే పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో ఏం చేశాడంటే అక్కడ బురద ఉంటే తీసి ఆ బురదంతా పాత్రలో రాసేసి భిక్షాందేహి అన్నాడు. ఆ రాజు చూశాడు పాత్రలో మట్టి ఉంది. అప్పుడు ఏమన్నాడు అంటే, హే స్వామి, మీ పాత్ర అంతా మట్టి ఉందయ్యా, దాన్ని శుభ్రం చేసుకోండి, లేకపోతే నేను వేసే పదార్థాలన్నీ కూడా అశౌచమవుతాయి అని చెప్పి అన్నాడు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ అన్నాడు, నా నుంచి గొప్ప జ్ఞానాన్ని నువ్వు ఆశిస్తున్నావు, నీ బుర్రంతా మాలిన్యంతో ఉంది, సాధన ద్వారా దాన్ని తొలగించుకో, అప్పుడు నేను ఇచ్చే జ్ఞానం పవిత్రంగా ఉంటుంది, లేకపోతే మాలిన్యంతో నిండినటువంటి బుర్రలో ఈ జ్ఞానం వెళ్తే మాలిన్యమైపోతుంది అన్నాడు. మనకున్నటువంటి బుర్రలో జ్ఞానం ఏంటి అంటే కామదృష్టి ఉంది, ప్రేమ దృష్టి లేదు. ఆ కామదృష్టి ప్రేమ దృష్టిగా మారాలా అంటే ఆ మంటలలో ఇనుముని వేస్తే ఆ మంటలకుండే లక్షణాలన్నీ ఇనుముకి ఎట్లా వస్తాయో ఆ భగవంతునితో సంబంధం ఎప్పుడైతే మనం ఏర్పరచుకుంటామో మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ తొలగిపోయి ఆయనలో ఉన్నటువంటి దివ్య గుణాలన్నీ కూడా మనలో ప్రకటమవుతాయి. అద్దం ముందు బాగా దుమ్ము పేరుకొని ఉంది అద్దం, దాని ముందు మీరు పోయి నిలబడుకుంటే మీరు కనిపిస్తారా? ఏం చేయాలా? ఆ అద్దం మీద ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించాలా, అప్పుడు మీరు యథాతథంగా కనిపిస్తారు. మీ హృదయ తర్పణంలో ఉన్నటువంటి మాలిన్యం ఎప్పుడైతే తొలగుతుందో అప్పుడు నేను సుబ్బారావు, వెంకన్న, పుల్లన్న అనేది మర్చిపోయి నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి సాక్షాత్కారం పొందుతారు ఈ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగినప్పుడు. సో అందువల్ల భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎంఏ డిగ్రీలు, ఎంబీబీఎస్లు, ఎంటెక్లు ఇవన్నీ ఉపయోగపడవు. మనకు కావలసినటువంటి అర్హత ఏంటి అంటే హృదయం శుద్ధిగా ఉండాల, మనసు శుద్ధిగా ఉండాల. అది కలిగినప్పుడే ఈ మాలిన్యం తొలగిపోతుంది. ఈ తత్వం కూడా అర్థం అందరికీ కాదు, ఆయనకి డిగ్రీలు ఉంటే పని లేదు. ఒకసారి ఒక గురువు గారు ఒక ఊరికి వెళ్ళారంట సప్తాహం చేయడానికి, భాగవత సప్తాహం చేయడానికి. ఒక యజమాని రోజు వెళ్ళి ముందు సీట్లో కూర్చొని గురువుగారి యొక్క సప్తాహం వింటున్నాడు. తిరిగి వచ్చి ఆయన ఇంట్లో పంజరంలో ఒక చిలక ఉందంట. ఆ చిలకతోటి ఆ రోజు ఏం విన్నాడో చెప్పేవాడు. చివరి రోజు వెళ్తూ ఏమన్నాడంటే, ఈరోజు 7వ రోజు, చివరి రోజు, గురువుగారు వేరే ఊరికి వెళ్ళిపోతారు, సప్తాహం అయిపోతుంది అన్నాడు. అప్పుడు ఈ చిలక ఏమనిందంటే, అయ్యా నాదొక విన్నపం స్వామి అనింది. ఏంటి చెప్పన్నాడు. మీ గురువు గారిని అడగండి, నాకెప్పుడు విముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అన్నాడు. అడగతలే అన్నాడు. వెళ్ళిన తర్వాత ఉపన్యాసం అంతా అయిపోయింది. ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా నాయన అన్నాడు గురువు. ఒక్కొక్కడు వచ్చి ఏదో అడుగుతున్నాడు. వీడెళ్ళి, అయ్యా మా ఇంట్లో ఒక పెంపుడు చిలక ఉంది పంజరంలో, అది ఒక ప్రశ్న అడగమంది మిమ్మల్ని. ఏం ప్రశ్న అన్నాడు. దానికి ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అడగమని చెప్పింది అనగానే ఆ ప్రశ్న వినగానే గురువు గారు ఇట పడిపోయాడు. పడిపోయేసరికి వీడి గుండె కొట్టుకుంది, నేనేదో గురువు గారిని చేసేసానని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి వాడు అక్కడి నుంచి ఒక నమస్కారం పెట్టుకొని వచ్చేసాడు ఇంటికి. వచ్చేస్తే చిలక అడిగింది, ఏమండి నా గురించి ఏమన్నా అడిగారా గురువు గారిని అని అంటే, ఓ కొంప మునిగిపోయేది, నువ్వు అడగమన్నది అడిగాను, ఆయన నేను అడిగిన తక్షణమే నోరు తెచ్చుకొని అని పడిపోయాడు, నాకు భయం వేసి పరిగెట్టుకుంటా వచ్చేసాను అని. అవునా అండి అనింది ఆ చిలక. ఈయన వెళ్ళిపోయాడు.
ఉదయం నిద్ర లేచి బయటకు వచ్చేసరికి పంజరంలో చిలక అని పడిపోయింది. వీడికేం అర్థం కాక ఏంటి చిలక ఏమైంది, చచ్చిపోయిందా ఏంటి అని చెప్పి పంజరం తలుపు తెరిచాడు. ఆ తుర్రుని ఎగురుకుంటా బయటకు వెళ్ళిపోయింది అనమాట. గురువుగారు చెప్పింది వీడికి అర్థం కాల, చిలక అర్థమైంది. నాకెప్పుడు విముక్తి కలుగుతుంది అంటే అటు పడిపోతే నీకు విముక్తి కలుగుతుంది అన్న. తలుపు తెరిచాడు, ఎగిరి వెళ్ళిపోయింది అనమాట. ఎగిరి వెళ్ళిపోయింది. సో ఇది ముఖ్యంగా ఏంటి అంటే అవగాహన. ఈ అవగాహన ఇంపార్టెంట్. నీకు డిగ్రీలు అవి ఇవి ఉంటే అవి దేనికి పనికిరావు. ఇక్కడ అవగాహన ఏంటి అంటే ఆ హృదయంలో అహంకారం పోవాలా. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నువ్వు గురువుకి ఎట్లా శరణాగతి పొందాలా. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. వినయంతో విధేయతలతో గురువుకి శరణాగతి పొందాలా. కనకదాసు ఆయన శూద్ర జన్మ ఎత్తాడు. మిగిలిన శిష్యులందరికీ కూడా ఆయన అంటే చిన్న చూపు. గురువు గారికి తెలుసు ఆయన గొప్పతనం ఏంటి అని చెప్పి అప్పుడు అందరూ శిష్యులు ఇట్లా ఉపన్యాసానికి కూర్చొని ఉంటే అప్పుడు కనకదాసు ఒక్కొక్క శిష్యుడిని అడుగుతాడు. కనకదాసుని అడుగుతాడు, ఏమయ్యా వీడు వైకుంఠానికి వెళ్తాడా అంటాడు. గురువు వీడు వెళ్ళడంటాడు. వీడు వెళ్తాడా వైకుంఠానికి అంటాడు. వాడు వెళ్ళడంటాడు. వీడు వెళ్తాడా వైకుంఠానికి అంటాడు. వీడు వెళ్ళడు. మీకెందుకు చూపించట్లేదంటే మరి పొరపాటున మిమ్మల్ని అనుకుంటారేమో అని అటు ఇటు చూపిస్తుంది. గురువుగారు ఏంది మమ్మల్ని చూపించారు. సో చివరికి గురువుగారు అంటారు, నేను వెళ్తానా అంటాడు. మీరు కూడా వెళ్ళరు అంటాడు. మరి నీ సంగతి ఏంటి అంటాడు. అప్పుడు కనకదాసు కన్నడ భాషలో నాను హోగిదిరే హోగబోదు అంటాడు. నేను పోతే పోతాను అంటాడు. శిష్యులందరికీ కోపం వచ్చేస్తుంది. ఎంత అహంకారం, గురువుగారే వెళ్ళనన్నాడు, వీడు వెళ్ళిపోతాడంట అని చెప్పి వాళ్ళందరూ ఆగ్రహించే లోపల అప్పుడు కనకదాసు చెప్తాడు, స్వామి నా మాటలు బాగా అర్థం చేసుకోండి. నేను అనే భావన నాలో పోతే అప్పుడు నేను పోతానన్నాను కానీ నేను పోతాననలేదు అన్నాడు. నేను అన్న భావన నాలో పోతే అప్పుడు నేను పోతానన్నాను. సో తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఆ తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి మనం శరణాగతి పొంది సేవలు చేసుకుంటే అప్పుడు మనం బయటపడేదానికి అవకాశం ఉంది. స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఒకసారి న్యూయార్క్ నగరంలో ఉపన్యాసం ఇచ్చారు. ఇస్తే ఒక వ్యక్తి లేచి అడిగారు, గురువుగారు భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరు చేయలేదేంటి అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవ్వరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు బోడి కొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువుల్ని చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది అని. రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువుల్ని చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది. అవర్ నీడ్ ఆఫ్ ద అవర్. ఈరోజు సమాజానికి కావాల్సింది ఏంటి అంటే వ్యక్తుల నడవడికలో మార్పు తీసుకొని వచ్చేది కావాలి. ఉంగరాలు వాచీలు మీరు షోరూమ్కి వెళ్ళినా దొరుకుతాయి. అక్కడ వాటి కోసం ఒక సాధువు దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. ఒక ఆయన నది దగ్గర కూర్చొని తపస్సు చేస్తుంటాడు. ఎందుకు అంటాడు. గురువుగారు వచ్చి, నది మీద నీళ్ళలో నడవడానికి నేను సిద్ధి పొందడానికి తపస్సు చేస్తున్నాను అంటాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ చెప్తాడు, ఒక తెప్ప మీద ఒకటి వెళ్ళిపోతుంటాడు అనమాట. నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ నది మీద నడవడానికి అంటాడు. ఏమో తెలియదు, కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు అన్నాడు. వాడు చూడు తెలివైనాడు, తెప్పేసుకుని దాటేస్తున్నాడు. పిచ్చాడు, నువ్వు తపస్సు చేస్తున్నావు దాటడానికే అన్నాడు. దేనికోసం తపస్సు చేయాలో తెలియదు. వాడు తెప్ప మీద దాటేస్తున్నాడు, నువ్వు దేనికి తపస్సు చేస్తున్నాడు అన్న. నడవడానికిగా తపస్సు చేయాల్సింది మనలో ఉన్నటువంటి ఆహాన్ని చంపుకునేదానికి తపస్సు చేయాలా, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఉంగరాలు వాచీలు ఇవన్నీ దొరుకుతాయి. మ్యాజిక్ నేను కూడా నేర్చుకున్నా, కొన్ని మ్యాజిక్లు చేయగలను, దానివల్ల ఉపయోగం లేదు. మనకు కావలసిన నిజమైనటువంటి మిరాకిల్ ఏంటి అంటే వ్యక్తి నడవడికలో మార్పు రావాలా. ఈరోజు సమాజానికి అది అవసరం, సో స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో
మార్పు తీసుకొని వచ్చారు. ఆయన మార్పు తీసుకొని వచ్చారు. 50 సంవత్సరాల కిందట మొట్టమొదట పాప్ సింగింగ్ ప్రారంభించినటువంటి వ్యక్తి జార్జ్ హారిసన్ అన్నమాట. ఆయనకి జుట్టు ఇంత పొడవు ఉండేది. ఆయన పాప్ సింగింగ్ పాడుతూ ఆయన వెంట్రుకు ఒకటి అప్పుడు ఇట్లా లాగి ఆ యొక్క గ్యాదరింగ్కి ఇట్లా చూపిస్తే ₹1,00,000 ఒక వెంట్రుక్కి. ఏంది 50 సంవత్సరాల కింద ₹1,00,000 అది ఎంత విలువైందో చూడండి. అంత గొప్ప వ్యక్తి, అంత ఫేమస్ వ్యక్తి స్వామి ప్రభుపాదుల వారు హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేస్తూ ఉంటే ఆయన విని ఆయన భక్తుడిగా మారిపోయి పాప్ సింగింగ్ పాడడం మానేసి భగవంతుడు కృష్ణుడి మీద ఒక ఆల్బమ్ ఒకటి తయారు చేశారు. ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి జార్జ్ హారిసన్ ఒక అద్భుతమైనటువంటి కృష్ణుడి మీద పాటలు పాడాడు. అది ప్రపంచమంతా చాలా ప్రఖ్యాతిగాంచింది. వాళ్ళ మతస్థులు ఏంటి అంటే తట్టుకోలేక ఈయన మన మతంలో పుట్టి ఈ రకంగా చేశాడని చెప్పి వాళ్ళకి తెలిసింది ఒకటే, మన వాళ్ళని కాదు అంటే పొడి చెయ్యి, అది వాళ్ళకి తెలిసింది. కానీ మన ధర్మం ఏం చెప్తుందంటే, నిన్న కూడా నేను చెప్తున్నాను, ఈ ధర్మాన్ని ఎందుకు మనం బతికించాలా అంటే ఈ సృష్టిలో సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పే ధర్మం ఇదొక్కటే సనాతన ధర్మం. అందుకని ఈ ధర్మం బతకాలా, మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని కాదు అంటే చంపేయడం అది ధర్మం కాదు. ప్రతి ఒక్కడు సర్వే జనా సుఖినో భవంతు అంటే మనుషులొక్కరే కాదు, ఈ సృష్టిలో ఉన్న సర్వ జీవులు సుఖంగా ఉండాలా అని చెప్పేటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం. భగవంతుడు చెప్తున్నాడు ఏమని, వాళ్ళ ధర్మాలు ఏం చెప్తాయి, మనం అంగీకరించబోతే చంపేయమంటాయి. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో చెప్పమంటారా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు. యథార్థ జ్ఞానం ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు, నాకెంత అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అనేటువంటి తత్వాన్ని బోధించేటువంటిది ఈ యొక్క జ్ఞానం. జార్జ్ హారిసన్ కృష్ణుడి మీద పాటలు పాడాడని చెప్పి కుట్రతోటి ఆయన గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటే ప్రాతకాలంలో ఏం చేశారంటే వచ్చి కత్తితో పొడి చేశారు. పొడి చేస్తే మనల్ని కానీ ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఏం చేస్తాం, ఒరే వన్నట్టు ఎటు పిలవడరా నాయన, ఎవడో పొడి చేశాడరా బాబో అంటాం. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా, నేరుగా ఆయన గదిలోకి వెళ్ళిపోయి అక్కడ స్వామి ప్రభుపాదులు వారు ఆయనకి ఇచ్చిన జపమాల తీసుకొని చేతిలో పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ మంత్రాన్ని జపించారు. ఆయన్ని అంబులెన్స్ పిలిపించారు, ఆయన అనుచరులు హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆపరేషన్ చేశారు, అంతా అయింది. అప్పుడు ఆయన యొక్క అనుచరులు అడిగారంట, ఏమండి కత్తితో పొడి చేస్తే రక్తస్రావం అవుతూ ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకునేది పోనిచ్చి హరే కృష్ణ అంటున్నారు ఏంటండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పారంట, మా గురువుగారు చెప్పారు, శాస్త్రాలు చెప్పాయంట, అంత్యకాలే నారాయణ స్మృతి అని. అంత్యకాలంలో ఎవరైతే భగవత్ నామాన్ని స్మరిస్తారో వాడికి మోక్షం వస్తుందని మా గురువుగారు చెప్పారు. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నమే చేశాను హరే కృష్ణ జపం చేసి. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నమే చేశాను ఆ హరే కృష్ణ మంత్రం జపం చేసి. అంటే స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చారో చూడండి. రష్యాలో జైళ్ళల్లో పెట్టారు, వాళ్ళకిచ్చే బ్రెడ్ జపం చేసే మాలలు తీసి బయటపడేస్తే వాళ్ళకిచ్చిన బ్రెడ్ ముక్కల్ని నీళ్ళల్లో తడిపి 108 పూసల్లాగా చేసుకొని ఒక్కొక్క మంత్రం చెప్పి ఆ పూసలు ఎక్కేసుకుంటున్నారనమాట. ఈ విషయం గార్బచేవ్కి తెలిసింది అప్పట్లో. అక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రజాస్వామ్యం రావడానికి. హరే కృష్ణ ఉద్యమం కూడా ఒక కారణం. గోర్బచేవ్ పర్సనల్గా వాళ్ళ జైలుకి వెళ్ళి కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, ఈ పట్టుదల మీకు ఎక్కడ నుంచి వచ్చింది, తినే తిండి మానేసి మంత్రం జపం చేస్తున్నారు ఆ బ్రెడ్ ముక్కలతోటి అంటే స్వామి ప్రభుపాదులు వారి గ్రంథాలు చదివిన తర్వాత మాలో ఈ పరివర్తన కలిగింది అన్నారు. అప్పుడు ఆ గ్రంథాలు ఏంటో నాకు ఇవ్వమని ఆయన తీసుకొని చదివాడు. భారతదేశానికి గోర్బచేవ్ వచ్చినప్పుడు తన స్పీచ్ మొదలుపెట్టడంలో ఓం నమో భగవాను వాచ అని చెప్పి స్పీచ్ మొదలుపెట్టాడు. మీకు ఎవరికన్నా గుర్తుందో లేదో రికార్డ్స్ చూడండి. ఆయన
భగవాను వాచాన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇస్కాన్ భగవద్గీత ద్వారా గౌర్పత్యంలో కూడా కలిగిందనమాట. సో అక్కడ ప్రజాస్వామ్యం రావడానికి ఇది కూడా కారణం. సో ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా స్వామి ప్రభుపాదుల వారు ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారనమాట. అది కూడా 70 సంవత్సరాల వయసులో ఆయన వెళ్ళారు. ఒక బొగ్గు తీసుకొని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి వెళ్ళారు. కారు గ్యారేజీల్లో పార్కుల్లో ఉంటూ ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఆయన చేసిన మిరాకిల్ ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని జపించేటట్టు చేశారనమాట. వాళ్ళ హరే కృష్ణ మంత్రం ఎప్పుడైతే జపించడం మొదలుపెట్టారో వాళ్ళ హృదయంలో పరివర్తన కలిగింది, మార్పు కలిగింది. ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో, నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటున్నాడు. పరీక్షిత్ చెప్తున్నాడు భాగవతం మొదట్లో, ఎండాకాలం నదులు ఎండిపోయి ఉంటాయి, అక్కడక్కడ గుంటల్లో నీళ్లు చేరుతాయి, ఆ నీళ్లు కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిన నీటిని శుద్ధి చేయాలంటే కృత్రిమంగా పని అవదు. మరి ఎప్పుడు అది శుద్ధి అవుతుంది? పెద్ద వర్షం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకొని పోతుంది. పరీక్షిత్ ఏమంటాడంటే, ఏ గురువర్య సుఖదేవ్ గోస్వామి, మీ ముఖ పద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి అది నా కర్ణమున ప్రవేశించి హృదయంలోనికి ప్రవహించినప్పుడు అనాదిగా పేరుకున్న నా హృదయంలో కుళ్ళు కొట్టుకొని పోవాలా, దయచేసి కృష్ణ కథామృతాన్ని నాకు వినిపించండి అని చెప్పి పరీక్షిత్ మహారాజు కోరుకుంటాడు. భగవంతుని నామానికి, భగవంతుని యొక్క కథలకు ఉన్నటువంటి శక్తి అదనమాట. ఒక వ్యక్తి ఇట్లాగే ప్రవచనం జరుగుతూ ఉంటే ఆ ప్రవచనం చెప్పే వ్యక్తి ఆ జనాల్లో భక్తుల్లో ఒకడు దొంగ ఉన్నాడంట. వాడు కూడా వచ్చున్నాడు గుళ్ళో, ఏమన్నా చౌపోగు గీగు అప్పుడప్పుడు కంప్లైంట్లు వస్తాయి పండగలప్పుడు, మా పాకెట్ కొట్టేశారండి అది ఇదని వస్తారు. మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా పోవాలంటే పోతుంది, మనం ఏం చేయలేము. ఆడికి ఎప్పుడు రుణపడి ఉంటాం కాబట్టి చేయాల్సి వస్తుంది. సో వాడు వచ్చి ప్రవచనం వింటుంటే ఆ ప్రవచనం చెప్పే వ్యక్తి చెప్తున్నాడంట, యశోదమ్మ కృష్ణునికి పావన సరోవరంలో చక్కగా స్నానం చేపించి బంగారు వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు ఒంటి నిండా అలంకరించేది కృష్ణుడికి అని చెప్పాడంట. అప్పుడు వీడు అనుకున్నాడు, ఎవడో కృష్ణుడంట, చిన్నపిల్లోడంట, ఒంటి నిండా వాళ్ళమ్మ బంగారు వేస్తుందంట, చిన్నపిల్లోడి దగ్గర కొట్టేయడం చాలా ఈజీ అని చెప్పి అక్కడ బయట ఎవరో ఒక భక్తుడు నిలబడి ఉన్నాడంట. ఆ కృష్ణుడు ఎక్కడుంటారని అడిగాడంట. భక్తులు మామూలుగా కృష్ణుడు ఎక్కడుంటాడంటే బృందావనంలో ఉంటాడన్నాడు. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసా, తల్లిదండ్రులు ఎవరైనా తెలుసా అన్నాడంట. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడంట, వాళ్ళ అమ్మ పేరు యశోద, వాళ్ళ నాన్న పేరు నందమహారాజు, వాళ్ళ ఊరు బృందావనం, ఆ పిల్లోడి పేరు కృష్ణుడు అన్నాడు. ఇంతకు ముందు రోజుల్లో ఫోన్లో ఫీడ్ చేసుకోవడం, పెన్లో రాసుకోవడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. గురువు చెప్తే వేదాలన్నీ శిష్యులు గుర్తుండేటివంట. సో అంత జ్ఞాపక శక్తి ఉండేది. మనం ఏంటి అంటే, హరే కృష్ణ గుడికి వెళ్ళాము ఈరోజు, అక్కడ ఎవరో ఒక ఆయన ప్రవచనం భలే చెప్పాడు, ఏం చెప్పాడో తెలియదు కానీ భలే చెప్పాడే, ఆ గేట్ దాటంగానే మర్చిపోతాం మనం, అది పరిస్థితి. వీడేం చేశాడంటే ఆ పిల్లోడి పేరు మర్చిపోకూడదు, ప్లేస్ మర్చిపోకూడదు, అడ్రస్ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఏం చేశాడు, బృందావనం ఎక్కడా అన్నాడు, ఉత్తరప్రదేశ్లో బయలుదేరాడు. వాడి ఇంకా దారంతా ఏంటి అంటే కృష్ణ కృష్ణ కృష్ణ. మీకు కూడా ఆ పిల్లోడు దొరకాలంటే నాతో పాటు మీరు చెప్పాలి, కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణునామం మొదలైంది. మేము ఏదో ఒక రకంగా ఎవడో ఒకటి చేత కృష్ణ అని ఎందుకు అనిపిస్తామంటే, మనం బ్యాంకుకి వెళ్ళి ఖాతా ఓపెన్ చేయాలి, అకౌంటు. ఒక్కసారి ఎవడన్నా కృష్ణ అన్నాడు అనుకోండి, వాడి భక్తి అకౌంట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. పెన్ను పేపర్ రిజిస్ట్రేషన్ లేకుండా ఒక్కసారి కృష్ణ అంటే వాడి భక్తి అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. అందుకని కృష్ణ అనిపిస్తాం అన్నమాట. ఒకసారి ఒక సైంటిస్ట్ ఒక ఆయన భక్తుడు అవుతాడు.
సాయంత్రం వచ్చేసి ప్రభుపాదుల వారి దగ్గరికి ఏడుస్తూ, అప్పట్లో ఈ హరే రామ హరే కృష్ణ దొమ్మర దొమ్మని ఏదో సినిమా సాంగ్ ఉండేది, అది చూసి నన్ను చాలామంది ఏడిపించారు అని చెప్పి అంటాడు. ఎందుకని అంటే, నేను ఈ తిలకం పెట్టుకొని ఉన్నాను, ఈ పిలక పెట్టుకొని ఉన్నాను, నన్ను చూసేసి వాళ్ళు ఇట్లాగా వెటకారంగా ఏడిపించారన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, నువ్వు దుఃఖపడుతున్నావా దానికి అంటాడు. చాలా నాకు ఇన్సల్టింగ్గా ఉంది అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అడుగుతారు, నువ్వు ప్యాంటు చొక్కా వేసుకొని వెళ్ళినప్పుడు ఎవడన్నా కృష్ణుని గుర్తు తెచ్చుకున్నారా? లేదు అన్నాడు. ఈరోజు ఎంతమంది గుర్తు తెచ్చుకొని ఉంటారన్నాడు. ఒక 50-60 మంది అన్నారు. నన్ను 50-60 మంది చేత కృష్ణనామం చేయించావు, దానికి ఆనందపడాల్సింది పోనిచ్చి దుఃఖపడతావా అన్నాడు. దుఃఖపడతావా అన్నాడు. ఇంకొక అది చెప్తాను. ఒకసారి ఒక రోజు ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి, ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చాడు, ఈ ఉపన్యాసం ఇచ్చేవాడు నరకానికి వెళ్తాడు, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తికి చాలా కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం ఇస్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వాడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వాడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, రోజు నువ్వు ఉపన్యాసం ఇచ్చేవాడివి, కానీ భగవంతుని గురించి ఒక ముక్క చెప్పేవాడివి కాదు. నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, నేను అంతటోణ్ణి, నేను ఇంతటోణ్ణి అని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఆ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్మ తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద కృష్ణారామ అని గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవత్ నామం చేపించాడు, అందుకని వాడు వైకుంఠానికి వెళ్తాడని చెప్పాడంట. సో అందుకని వాడు వైకుంఠానికి వెళ్తాడని చెప్పాడంట. సో అందువల్ల వీడేంటి అంటే, కృష్ణ కృష్ణ ఖాతా మొదలైంది, భక్తి ఖాతా మొదలైంది. తర్వాత ఏంటి, కృష్ణుని యొక్క లీలలు చేసిన దివ్య ధామం బృందావనం. బృందావనం 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 తద్ధామం బృందావనం. భగవంతుడు చెప్తున్నాడు, నా ధామం ఏంటి అంటే బృందావనం, తద్ధామం బృందావనం. సో ఆయన లీలలు చేసేటువంటి పుణ్యక్షేత్రం, దాన్ని జపించడం మొదలుపెట్టాడు. మళ్ళా ప్రియమైన భక్తులు ఎవరు, తల్లిదండ్రులు యశోదా నందబాబా 3000 జన్మలు తపస్సు చేశారంట. ఎందుకంటే కృష్ణుడు నా బిడ్డగా ఉండాలా అని. 3000 సంవత్సరాలు కాదు, జన్మలు తపస్సు చేశారంట. సో భక్తులని కూడా శృతించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల పేర్లు మర్చిపోకూడదు సుమా అని చెప్పి, నందబాబా నందబాబా నందబాబా, యశోదమయ్యా యశోదమయ్యా యశోదమయ్యా. 6 నెలలు పట్టిందంట వాడికి బృందావనం వెళ్ళడానికి, రాజమండ్రి నుంచి. ఇక్కడే ఎవడో వాడు తెలియదు నాకు. 6 నెలలు దారిలో ఎంత నామం చేస్తుంటాడు చెప్పండి. బృందావనానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎవడన్నా పిల్లోడు ఇటు కనిపిస్తే, ఏ నీ పేరేంటి, కృష్ణుడా అన్నాడు. మళ్ళీ వాడికి వాడే, ఈడొంటి మీద అసలు నగలే లేవు, ఈడయ్యుండు. తర్వాత అక్కడ బృందావనంలో పోయి కృష్ణ అంటే ఎక్కడ ఉంటాడు అంటే, వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు, గిరిగోవర్ధనం దగ్గర ఉంటాడు, యమున దగ్గర ఉంటాడు, కాళీయ ఘాట్లో ఉంటాడు, రమణ రేతిలో ఉంటాడు. సో ఒక్కొక్క అంటే కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశాలన్నీ కూడా వాళ్ళు అటు చెప్తా ఉంటే ఆ ప్రదేశాలన్నీ సందర్శించేశాడు. వాడిలో తీవ్రత, కృష్ణుడిని చూడాలా చూడాలా చూడాలా. భగవంతుడు ఎంత కరుణామయుడంటే, పూతన ఏం చేసిందండి, కృష్ణునికి విషపూరితమైన పాలిచ్చి చంపాలని చెప్పి అనుకునింది. కానీ భగవంతుడు ఆమె యొక్క విషపూరితమైన పాలను సేవించి ఆమెకు మరణాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించి, ఆమె తల్లిలాగా నాకు పాలివ్వాలని వచ్చింది కదా అని చెప్పి వైకుంఠంలో తల్లి అయ్యేటువంటి స్థానాన్ని పూతనకిచ్చిన కరుణామయుడు భగవంతుడు. వైకుంఠంలో పూతనకి తల్లి స్థానం ఇచ్చాడంత. అంత కరుణామూర్తి ఆ స్వామి, అంత కరుణామూర్తి. సో వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు, కానీ కృష్ణ 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 కృష్ణ. ఆ తపస్సు ఎంత తీవ్రతకి వచ్చింది అంటే, కృష్ణుడు మురళిని పట్టుకొని త్రిభంగి రూపంలో ఒక చెట్టు కింద నిలబడుకొని మురళిని వాయిస్తూ ఉన్నాడు. చూశాడు, బాబా బాబా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి, కిరీటం ఉంది, భుజకీర్తులు ఉన్నాయి, మకర కుండలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మో ఈడే
వెళ్ళి ఏం చేశాడంటే నేరుగా అడిగేస్తే వాడేమన్నా అనుకుంటాడేమో అని చెప్పి అబ్బాయి బాబ్బా ఎంత అందంగా ఉన్నావయ్యా, మధురాష్టకం మొదలుపెట్టు. నయనం మధురం వాణి మధురం వేణు మధురం మధురాధిపతే మధురం మధురం మధురాష్టకం ఇంకా పొగట్టం మొదలు. అబ్బా నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ ముక్కు ఎంత బాగుంది, నీ నోరు ఎంత బాగుంది, అబ్బో 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 అబ్బో. ఎవరినన్నా ఏదన్నా పొందాలంటే మునగ చెట్టు ఎక్కించాలి మొదట. సరే పొగిడాడు పొగిడిన తర్వాత కొంతసేపటికి అనుకున్నాడు, బాగా పొగిడాను ఇంక అడగచ్చు అని చెప్పి, అబ్బాయి చిన్నోడు కదా, ఇంత బరువులు ఇంత నగలు వేసుకొని ఉన్నావు, నాకు కొన్ని ఇచ్చేయకూడదు, నాకు ఇచ్చే బాబు. భగవంతుడు కూడా ఏంటి అంటే పరీక్షలు పెట్టడంలో ఆచార్యులు ఏం చెప్తారంటే బంగారు కూడా కాల్చి మోదితే అది మేలిమి బంగారం అవుతుంది. నువ్వు భక్తిలోకి వచ్చావు అంటే నువ్వు ఎంత మాత్రం నిలబడతావు, అనగానే భయపడి వెళ్ళిపోతా అని చెప్పి అంటే వాడిని పరీక్షిస్తాడు. ఎన్నో అవమానాలు ఎంతో జరుగుతాయి. సో భగవంతుడు అమ్మో ఈ నగలన్నీ ఇచ్చామంటే ఏమన్నా ఉందా, మా అమ్మ యశోదమ్మ తంతుంది, నేను ఇవ్వనన్నాడంట. తొందరగా అడిగేశానేమో అని చెప్పి అనుకొని మళ్ళా మధురాష్టకం మొదలుపెట్టాడు. బాబు నువ్వు సూపర్, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి పొగుడుతున్నాడు. మధురం మధురాధిపతే మధురం. తర్వాత భగవంతుడు ఎంత ప్రసన్నమైపోయాడు అంటే, ఏమోయ్ నీకు ఈ నగలు కావాలా తీసుకో అన్నాడు. ఈ లోపల వాడిలో ఎంత పరివర్తన కలిగిందంటే, స్వామి నిజంగా నేను నీ నగలు దొంగతనం చేయాలనే వచ్చాను, కానీ మీ రూపం చూసిన తర్వాత నీ నామం చెప్పిన తర్వాత నాకిప్పుడు నీ నగల మీద వ్యామోహం లేదు, నా వ్యామోహం నీ మీద ఉంది. ఇప్పుడు నాకు నువ్వు కావాలా, మీరు అనుగ్రహిస్తే నన్ను మీతో ఉంచుకోండి, మీ నగలు నాకొద్దు అన్నాడు. భగవంతుడు అప్పుడు వాడిని గట్టిగా ఆలింగనం చేసుకొని ఆ దొంగకి మోక్షాన్ని ప్రసాదించాడు. సో కేవలం భగవంతుని ధ్యానించడం ద్వారా మనం పొందలేం. పుణ్యక్షేత్రాలు సందర్శించడం, భక్తుల్ని సేవించడం, ఇవన్నీ చేయడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతామన్నమాట. సో అందువల్ల మీరు ప్రతినిత్యం కూడా 4 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌత హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు 1,00,000 సంవత్సరాలు జీవించేటువంటి వారు అన్నమాట. బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. నేను ప్రవచనం మొదలుపెట్టి గంట కూడా ఇంకా పూర్తి కాలేదు. మీరు ఎన్ని పోస్చర్స్ మార్చారు. కొందరైతే టైం చూసుకుంటున్నారు, రకరకాల పోస్టర్లు. ఎక్కడండి మనం తపస్సు చేయగలం చెప్పండి? తపస్సు చేయలేం. పతాంజలి చెప్తుంది తపస్సుకి ఎట్లా కూర్చోవాలనేది సాధన చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంట. ఎట్లా కూర్చోవాలనే దానికి మనం అరగంట కూర్చోలేకుండా ఎట్లా 8 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తాం. యజ్ఞం, ఇందాక మనోళ్ళు యజ్ఞం చెప్తా ఉన్నారు. నాకు ఒకటే రియలైజేషన్ కలిగింది. ఏదో 15 నిమిషాలు అనుకున్నావు అంతే, ఇంతసేపు ఉంటుంది అనుకుంటే అసలు యజ్ఞం ఎందుకే బుక్ చేసావు నువ్వు? నెక్స్ట్ డే నుంచి యజ్ఞం లేదు, కావాలంటే డొనేషన్ ఇచ్చేస్తా, కూర్చునేది మాత్రం చేయం. నేను 23 సంవత్సరాలను చూస్తున్నాను. చాలామంది కూర్చోవట్లే, మొదట కూర్చున్న వాళ్ళు అట్టా నిలబడుకుంటూ అంతసేపు చూసి వెళ్ళిపోతారు. మరి ఆ మంత్రాలు, అన్ని మంత్రాలు చేయగలమా చెప్పండి? మన వల్ల కాదు. మీరు అక్కడ చదివిన మంత్రాలన్నిట్లో వచ్చేటువంటి ఫలితం ఒక్క మంత్రంలో మీకు వచ్చేస్తుంది. ఎంతమందికి కావాలి చెప్పండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంతకుముందు మీకు కందిపప్పు కావాలంటే ప్రొవిజన్ షాప్కి వెళ్ళాలా?
లేకపోతే బట్టలు కావాలంటే బట్టల దుకాణానికి వెళ్ళాలా, ప్లాస్టిక్ వస్తువులు కావాలంటే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాలా, ఒక్కో వస్తువు ఒక్కో రకంగా. ఇప్పుడు ఏమైంది, బిగ్ బజార్. అవునా? బిగ్ బజార్లో మీకు ప్రొవిజన్స్ దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి, ప్లాస్టిక్ బకెట్లు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి బిగ్ బజార్లో. అవునా కాదా? అట్టాగే మహామంత్రం అనేది బిగ్ బజార్ లాంటిది అనమాట. సో అన్ని 33 కోట్ల మంత్రాల యొక్క ఫలితం ఈ యొక్క మహామంత్రంలో ఉంది. రోజు మంత్ర అంటే అర్థం ఏంటో తెలుసా? మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. మనసు. మీరు ఎప్పుడన్నా కానీ ఫ్రాంక్గా చెప్పండి, ప్రశాంతంగా ఉండే ముఖాన్ని ఎప్పుడన్నా చూస్తారా చెప్పండి? ప్రతి ఒక్కరూ. నిన్న కూడా చెప్తున్నాను, ఎప్పుడు ఇదే ఫేసు. ఎదురెదురు పడితే మరీ ఏడిస్తే బాగుండదు కాబట్టి గుడ్ మార్నింగ్ లైట్. ఏమంటే మైండ్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు లోపల డోసేజ్ అనమాట. అమ్మగారు ఏదో డామ్ డూమ్ వాయించేసి బయటకు ఆఫీస్కి నెట్టేస్తారనమాట. వీడు ఆఫీసుకు పోయిన తర్వాత ఆఫీస్లో బయటకు వచ్చేటప్పుడు అట్టున్నాళ్ళే, లోపలికి వెళ్ళేటప్పుడు బాగుంటాడు అనుకుంటే లేదు, లోపలికి వచ్చేటప్పుడు బయట డోసు, మళ్ళీ లోపల ఉదయం లెక్క చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా చేసుకొచ్చానో లేదో అది చెప్పకపోతే ఈ డోసు. సో ఎవడు ప్రశాంతంగా లేడు. ఎట్టుంటుందంటే నడిచేది కూడా, మరి వీడి ఎత్తిన ఏం బరువులు లేవే, ఏంటి అంత బరువులు మోసినట్టు నడుస్తున్నాడంటే ఇన్విజిబుల్ వెయిట్స్ చాలా ఉన్నాయి బుర్రలో అన్నమాట. అందువల్ల రాబోట్ నడిచినట్టు నడుస్తుంటాడు వీడనమాట. సో మంత్ర అంటే అర్థం ఏంటి అంటే, మన్ అంటే మనసు, ప్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగింది, డెలివరింగ్ ద యాంగ్జైటీస్ ఫ్రమ్ మైండ్. మంత్ర అంటే వెరీ మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్, మన్ మీన్స్ మైండ్, త్రా మీన్స్ డెలివరింగ్ ద యాంగ్జైటీస్ ఫ్రమ్ మైండ్. మనసులోని కలతలను పోగొట్టుకునేదానికి మంత్రం. మనకేంటి అంటే ఉచితంగా ఇస్తున్నాం కదా, ఏదో కృష్ణాష్టమి అని చెప్పి ప్రోగ్రాం పెట్టేసి చేయండి అయ్యా చేయండి అని. ఎంత గొంతు చెప్పుకొని చెప్పిన తర్వాత కూడా కొంతమంది వచ్చేవాళ్ళు, గురుగారు కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఏదైనా స్పెషల్ ఉందా అంటారు. ఊరి నాయన, భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడంటే, మత్త పరతనం నాంది కించిదస్తి ధనంజయ, నన్ను మించిన పరమ సత్యం లేదు, కలికాలే నామరూపే కృష్ణ అవతారు, కలియుగంలో నామరూపంలో ఉన్నా నేను. నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తాడో కాళీయుడి మీద నృత్యం చేసి కాలకోటి విషాన్ని కక్కించినట్టు వాడి నాలుక మీద నృత్యం చేసి హృదయంలో ఉన్న కల్ముషాలన్నీ కక్కించేస్తాడు భగవంతుడు, కక్కించేస్తాడు భగవంతుడు. కొంతమంది ఏమో, మీరు చెప్పింది కరెక్టేనండి, మా తాతగారు చేసేవారండి, మీరు చెప్పింది కరెక్టేనండి, మా ముత్తాతగారు చేసేవారండి. అసలు మంత్రం ఎందుకు చేయాలంటే, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం కదా, హృదయం అపరిశుభ్రంగా ఉంటే, ఆత్మ అపరిశుభ్రంగా ఉంటే, మనసు అపరిశుభ్రంగా ఉంటే దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. పూర్వానికి ఎవరో ఒక వ్యక్తి ఋషికేశ్లో గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడంట. వాడు అక్కడ ఐస్ కరిగి వస్తూ ఉంటుంది, గంగలో చేయి పెట్టాడు, 7 లీటర్ నీలకపోయాయి అనమాట. వాడు ఏం చేశాడంటే, చేయి పెడితే 7 నీలకపోయాయి, ఇంకా మనిషి కూడా నీలకపోతే ఎట్టా అని ఆలోచించి ఒంటి మీద టవల్ ఉంటే తీసేసి నీళ్ళలో వేసి టవల్ పిండేసి, టవల్ స్నానం నేను స్నానం, టవల్ స్నానం నేను స్నానం అని 3 సార్లు అనుకుని వచ్చేస్తున్నాడు. ఇంకోటి ఎదురులేడు, ఏంటో చలికి స్నానం చేశావు అన్నాడు. ఎక్కడ చేస్తాం చేస్తాం అన్నాడు. మరి ఏం చేశావు అన్నాడు. నేను టవల్ నీళ్ళలో పిండేసి టవల్ స్నానం నేను స్నానం అనుకొని వచ్చేస్తున్నాను అన్నాడు. వీడు వాడికన్నా తెలివైనడు ఏం చేశాడు తెలుసా, వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం, నేను స్నానం నేను స్నానం. ఇటువంటి స్నానం వల్ల శుద్ధి జరగదు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు అంటే, శరీరాన్ని శుభ్రం చేసుకునేదానికి స్నానం చేస్తాం, ఆత్మని శుద్ధి చేసుకునేదానికి భగవత్ నామాన్ని జపించాలా. సో మా రిక్వెస్ట్ ఏంటి అంటే, స్వామి ప్రభుపాదుల వారు ఇందాక నేనేం చేశారు, జార్జి హారిసన్ లాంటి వ్యక్తిని మార్చారు, ఆఫ్రికాలో క్యానిబాల్స్ లాంటి వ్యక్తుల్ని మార్చారు. వాటన్నిటికీ ఆయన చేసిన మిరాకిల్ ఏంటి అంటే, భగవత్ నామాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఆ దొంగ కూడా కృష్ణుడి దగ్గర దొంగతనం చేయాలని వెళ్ళాడు, కృష్ణుడు వాడి హృదయాన్ని దోచేశాడు. సో అందువల్ల మనలో మార్పు కలగాల, మనలో శాంతి, ప్రేమ, అనురాగాలు. ఇంకోటి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి, ఈరోజు భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు లేవు. ఒక భర్త
హనుమాన్ చాలీసా సీరియస్గా చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఎందుకండి హనుమాన్ చాలీసా రోజు అంత సీరియస్గా చదువుతున్నారంటే, భూత ప్రేతాలు నా కల్లో రాకుండా ఉండాలని చదువుతున్నాను అన్నాడంట. అప్పుడు వాళ్ళ భార్య చాలా సిగ్గుపడుతూ అడిగిందంట, ఏమండి భూత ప్రేతాల గురించి పక్కన పెట్టండి, నేను ఎప్పుడన్నా మీ కల్లోకి వస్తానా అనిందంట. అప్పుడు వాడు చెప్పాడు, అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేస్తున్నాడు, అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేదన్నాడు. మరి పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ దగ్గర రిలేషన్ ఎట్టుందో చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు 10 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. రే చాక్లెట్ డబ్బులు కావాలా తీసుకొని ఇచ్చేసిందంట. 15 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఏరా సినిమాకి వెళ్తావా, డబ్బులు తీసుకొని ఇచ్చేసిందంట. 24 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఎవరన్నా అమ్మాయిని ఇష్టపడ్డావంటారా, పెళ్లి చేసేయమంటావా అని చెప్పి పెళ్లి చేసిందంట. 40 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మో ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. రే పెట్ట మన దగ్గర సంతకం పెట్టను రే అనిందంట. అప్పుడు లవ్ వెనకాల పరమార్థం అర్థమైపోయింది తల్లికి. సో అట్టుంది తల్లిదండ్రులు పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వ్యాపారం నడుస్తూ ఉందన్నమాట. దానికి కారణం ఏంటి అంటే, మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ప్రేమను పొందలేకుండా ఉన్నాం. కానీ మనం ప్రేమను ఇస్తేనే మనం ప్రేమను పొందుతాం. మనం ప్రేమ ఇవ్వాలా అంటే మనలో ప్రేమ ఉండాలి. మనలో ప్రేమ ఉండాలా అంటే ప్రేమ స్వరూపుడైన భగవంతుడు చెప్పిన ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలా. అప్పుడు మన హృదయంలో భగవంతుడు తీస్తవేస్తాడు. ఆ ప్రేమ స్వరూపుడు ఎవరి హృదయంలో ఉంటాడో వాడు మాత్రమే ప్రేమను పంచగలడు. ఈ సత్యం మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఆ ప్రేమ స్వరూపుణ్ణి ఒక చిన్న కథ చెప్పి ముగిచ్చేస్తాను. అర్థమైపోయింది, వీళ్ళందరూ లైన్ ఎక్కువైందంటే ముగిచ్చేయండి కార్యక్రమాలు, అర్థమైపోయింది నాకు. లాస్ట్ కథ. ఒక తల్లి ఒక ఇల్లాలు ఒక ఇంటి లోపల నుంచి బయటకు వచ్చిందంట. 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎవరు మీరు అని అడిగింది. ఒక ఆయన చెప్పాడు నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన నేను విజయ స్వరూపం అన్నాడు. అప్పుడు ఈ మరింది భోజనం చేసినట్లేదు, ఇంట్లోకి రండి భోజనం పెడతారు. యజమాని లేడు కదమ్మా, వచ్చిన తర్వాత పిలువు వస్తామన్నాడు. యజమాని వచ్చాడు, భోజనం పెట్టింది. తిన్న తర్వాత చెప్పింది, మన ఇంటి ముందు 3 స్వరూపాలు ఉన్నారండి, ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, ఎవరిని లోపలికి పిలవమంటారు? ఆ యజమాని మన టైపు, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఆవనింది, ఏమండి సంపద ఉంది విజయం లేకపోతే ఏం ఉపయోగం అండి, విజయ స్వరూపాన్ని పిలుస్తామని. వాళ్ళకు ఒక కుమార్తె అని చెప్పింది, సంపద విజయం అంటే ఉపయోగం లేదు, ప్రేమ ఉండాలా, ప్రేమ స్వరూపాన్ని పిలవండి. ఆ పిల్ల చెప్పిన మాటలు అంగీకరించి వెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రాని. ఆయన లేచి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయ స్వరూపం కూడా లేచి వెనకాల వస్తుంటే ఈమనింది, అయ్యా సంపద స్వరూపం విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, ప్రేమ స్వరూపాన్ని మాత్రమే పిలిచాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఇద్దరం అక్కడే ఉంటాము, మీరు అందుకని వస్తున్నాను. ఇంతకుముందు భారతదేశంలో విజయ రహస్యం ఏంటి అంటే ప్రేమ, వ్యక్తుల మధ్యలో ఆ ప్రేమని. మనం ఏంటి అంటే సోషల్ బీయింగ్స్ అనమాట, ప్రేమ కావాలి. ఈరోజు మనుషుల్లో విరక్తి ఎందుకుంది అంటే వ్యాపారం అని అర్థమైపోతుంది. వాడు రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు, టీవీ ఆన్ చేస్తాడు, రిలాక్స్ అయిపోవాలి, సోఫా మీద పడిపోయి ఏమే కాఫీ అంటాడు. ఆమె కాఫీ తీసుకుని వస్తుంది. ఈ లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మంచి నెక్లెస్, ప్యాటర్న్ బాగుంది. ఏమండి ఆ నెక్లెస్ చూసారా ఎంత బాగుందండి, వీడి గొంతులు వెనక్కాయ పడింది. ఏమే మొన్నే కదా తీసిచ్చానండి. మొన్న అంటే ఇది లేటెస్ట్ అండి, కప్పు కొంచెం వెనక్కి కూడా వెళ్ళిపోయిందండి. అప్పుడు వీడికి అర్థమవుద్ది నేనేదో కమిట్ కాకపోతే గొంతు ఎండిపోద్ది అని చెప్పి, సరే అంటే అప్పుడు ఏం అర్థం అవుతుందండి, నేను రోజంతా కష్టపడి వస్తే ఆఫ్టర్ ఆల్ కప్పు కాఫీ కూడా వెనక్కి వెళ్ళిపోయింది, నేను కమిట్ అవ్వకపోతే నెక్లెస్ మీద ఉండే ప్రేమ నా మీద. అంటే ఆడోళ్ళంట మగోళ్ళు ఇంకో రకంగా ఉంటుంది. అమ్కిసీసే కమ్నహి, ఎవరికేం తక్కువ కాదు, అందరూ అందరే. అయితే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే జస్ట్ ఆ ప్రేమ అనేది లేదు, కేవలం వ్యక్తుల మధ్యలో. అందుకనే విరక్తి చెందుతున్నాం. సంతృప్తితో కలిగిన జీవితాలు గడిపే వాళ్ళు ఎవ్వరూ లేరండి. హృదయం మీద చేయబెట్టుకొని బయటకు చెప్పదులేండి, మీరు అర్థం చేసుకోండి, బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు లేడు. కారణం ఏంటి అంటే ప్రేమ లేదు వ్యక్తుల మధ్యలో.
ఆ ప్రేమ ఎందుకు లేదు అంటే ఆ ప్రేమ స్వరూపుడు భగవంతుడు చెప్పినట్టు. భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో? నేను ఇందాక చెప్పాను, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. అరే సునకాన్ని సునక మాంసం తినే చండాలుని కూడా సమదృష్టితో చూడమంటే మరి భార్యను ఎట్ట చూడాలా, భర్తను ఎట్ట చూడాలా, పిల్లలు తల్లిదండ్రులు ఎట్ట చూడాలా, తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్ట చూడాలా? మరి ఏంటిది, ఎందుకు ఇట్ట అయిపోయింది అంటే ఈ తత్వం లేని దానివల్ల. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే రోజుకొక శ్లోకం చదవండి, మీ పిల్లలకు కూడా ఈ జ్ఞానం ఇవ్వండి. మీరు ఇచ్చే ధనం కాదు ఇంపార్టెంట్, సంస్కారం చాలా ఇంపార్టెంట్. ధనం ఇచ్చిన పిల్లలు నాశనం చేసుకుంటున్నారు, చాలామందిని చూస్తున్నాం. అదే సంస్కారం ఇవ్వండి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడుకుంటాడు, నలుగురికి ప్రయోజకుడై చూపిస్తాడు అన్నమాట. సో అందువల్ల మీరు అతి గొప్పది మీ పిల్లలకు కానీ మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ ఇవ్వగలిగింది ఏంటి అంటే ఇదనమాట. ప్రభుపాదుల వారి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు, అతి గొప్ప దానం ఏంటి అంటాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, చావులేంది దానంగా ఇవ్వు, అది గొప్పది అంటాడు. అప్పుడు ఆయనకేమర్థం కాదు, చావులేంది దానంగా ఇస్తే ఏంటది అంటాడు. నాకు అర్థం కాలేదు గురువుగారు అంటే. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, ధనం ఇవ్వు ఖర్చు అయిపోతుంది, చనిపోతుంది. బట్టలు ఇవ్వు చిరిగిపోతాయి, చనిపోతుంది. భోజనం పెట్టు అరిగిపోతుంది, చనిపోతుంది. జ్ఞానం ఇవ్వు శాశ్వతంగా ఉంటుంది, చావులేంది చావులేంది అన్నాడు. సో అందువల్ల మీరు ఏదైనా బర్త్డే ఫంక్షన్ ఉంది, ఆ బొమ్మ ఈ బొమ్మ, బొమ్మలు చాలా ఉన్నాయి, ఈ బొమ్మతోనే యాగలేక చస్తున్నాం, బొమ్మలుగా అది ఇవ్వాల్సింది భగవద్గీత తీసుకొని వెళ్ళేవాడిని. భగవద్గీత తీసుకొని వెళ్ళేవాడిని. మీ బంధువులకి పెళ్లి జరుగుతుంది, భగవద్గీత తీసుకొని వెళ్ళేవాడిని. బర్త్డే భగవద్గీత, రిటైర్మెంట్ ఫంక్షన్ భగవద్గీత, అపాయింట్మెంట్ ఫంక్షన్ భగవద్గీత. ప్రతి దాంట్లో ఈ జ్ఞానాన్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలా. తర్వాత ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, మన ధర్మాన్ని మనం విడనాడుతున్నాం, వేరే ధర్మాల్లోకి వెళ్తున్నాం. దానికి కారణం కూడా చర్చిలకు వెళ్తే భగవద్గీత చెప్తున్నారు, మసీదు భగవద్గీత చెప్పట్లేదు, బైబిల్ చెప్తున్నారు. మనం మసీదుకి వెళ్తే ఖురాన్ చెప్తున్నారు. ఎన్ని గుళ్ళల్లో భగవద్గీత గురించి చెప్తున్నారు చూడండి. అది చెప్పని దానివల్లే దాని విలువ ప్రపంచానికి తెలియట్లేదు. నేను ఉదయం కూడా అక్కడ జంగారెడ్డిగూడెంలో ఈరోజు జన్మాష్టమి ఉత్సవాలు అక్కడ జరిగాయి, చాలా బ్రహ్మాండంగా జరిగాయి. అక్కడ కూడా చెప్తున్నాను, మధురపూడిలో ఒక భక్తుడు మన ఆయన ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఉపన్యాసం అయిన తర్వాత నేను అందరి చేత 108 సార్లు మంత్రం చెప్పిస్తే ఆయన ఒక 5-6 మందిని నా దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు మతం పుచ్చుకున్నారు, అయినా మీరు మంత్రం చెప్పిస్తే చేశారు అని. నేను అడిగాను, మీరు మతం తీసుకున్నారు కదా, మరి మంత్రం ఎందుకు చేశారు అని అడిగాను. ఓకే జస్ట్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ 1.5 గంట సేపు ఎంతో విడమర్చి మీరు చెప్పారు, ఇట్లా మేము మతం పుచ్చుకునే దానికి ముందు ఎవడన్నా చెప్పుంటే మేము అసలు ఎందుకు మతం మారుతామని. ఎందుకు మతం మారుతాం? ఈరోజు మనం ఏంటి అంటే మారిపోతున్నారు, అదైపోతుంది ఇదైపోతుంది అని ఊరికే మాటలు. ఉపయోగం ఏముంది? మనం దీన్ని ప్రచారం చేయట్లేదు. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోండి, నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని, ఇంట్లో ఉన్న మాధుర్యం అండి, ప్రపంచానికి ఇది ఆదర్శము, సృష్టి ఆది నుంచి ఉన్నటువంటిది, దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఇది చాలా గొప్పది, దీన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మన బంగ్లాదేశ్లో జరుగుతుంది, ఫ్రాన్స్లో అబంసు, నా భక్తుడు, నా ఫ్రెండ్ ఒక ఆయన భక్తుడు చూపించాడు వీడియో ఆయన ఫోన్లో నుంచి. ఫ్రాన్స్లో అభం శుభం తెలియని పిల్లలు పీకలు ఇట్లా కోసేసి వాళ్ళని రోడ్లలో కుప్పలుగా, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి పార్టీ గెలిచిందంట. అది హృదయ రక్తం ఏరులుగా పారుతుంది వీధుల్లో అన్నమాట. ఏంటది? అది ఇక్కడ కూడా చూడాలనుకుంటున్నారా? నేను నిన్న కూడా ఒకటే విషయం చెప్పాను, మీ పిల్లలు బాగుండాలని మీరు కోరుకుంటారా లేదా? వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారా లేదా మీ మనవలు? కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అంటే ఈ ఫౌండేషన్ ఇవ్వాలా. ఈ ఫౌండేషన్ లేకుండా హైందవుల సంఖ్య తగ్గింది అంటే, ఆ సంఖ్య పెరిగింది అంటే, ఆ రక్తపాతం ఇక్కడ కూడా జరుగుతుంది. మన భవిష్యత్తు చాలా చీకటిమయంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకొని ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడండి. ఇది నా యొక్క రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. సో అందువల్ల ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, భగవద్గీతను ఒక్క శ్లోకమన్న రోజు చదవండి. ప్రతి దగ్గర అవకాశం ఉన్న దగ్గర అంతా ఈ జ్ఞానాన్ని పంచండి. తద్వారా ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. 3 సార్లు నామం చెప్పండి నాతోటి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
ప్రసాదం ఉందండి కింద, ఇంకొంచెం పెద్దగా చెప్తామండి. వైకుంఠంలో స్వామి వినాల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రేపు ఉదయం మంగళారతి ఉంటుంది, దర్శనారతి, యజ్ఞం, పూర్ణాహుతి ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం కూడా చిన్నపిల్లలకి స్కూల్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం ఉట్లోత్సవం ఉంటుంది, సాయంత్రం తెప్పోత్సవం ఉంటుంది, దాని తర్వాత మహాకుంభాభిషేకం ఉంటుంది, స్వామివారికి ప్రవచనం ఉంటుంది. రేపు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. తర్వాత నేను చెప్పినటువంటి విషయాలు మర్చిపోకుండా ఉండాలని